హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీచర్ డ్రీమ్ విత్ హౌస్ వైఫ్. సో, సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ సిరీస్‌లో భాగంగా ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేశాము. అండ్ సెకండ్ చాప్టర్ పూర్ణాంకాలు కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ థర్డ్ చాప్టర్ వచ్చేసి సంఖ్యలతో ఆడుకుందాం. మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము. ఇది చాలా పెద్ద చాప్టర్. అంటే అర్థం చేసుకోవడానికి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ లిటిల్ బిట్ మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లం చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలా లెంతీగా అవుతుంది. కాబట్టి మనం మెయిన్ కాన్సెప్ట్స్ అనేటివి నేర్చుకుందాం. మెయిన్గా ఈ చాప్టర్లో ఏమున్నాయి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఎలా నేర్చుకోవాలి, మనకేమి ఇచ్చాడు ఈ చాప్టర్లో, ఎంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది అనేది మనం నేర్చుకుందాము. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశాక మనం ప్రాక్టీస్ చేసే లెవెల్లో కంప్లీట్గా నేను ఒక్కొక్క ప్రాబ్లమ్ని షార్ట్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఇప్పుడైతే మనం కాన్సెప్ట్స్ నేర్చుకుందాము. క్లియర్గా కాన్సెప్ట్ నేర్చుకొని మీరు కూడా సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అంటే తీసుకొని ఏ కాన్సెప్ట్ అసలు ఎలా ఉంది ఏంటి అని చూసి ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చేయడానికి మనం ట్రై చేద్దాము. అట్లయితే మీకు కూడా రివిజన్ అవుతుంది, నాకు రివిజన్ అవుతుంది. ప్లస్ ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఏమవుతుందంటే మన లోపల కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సంఖ్యలతో ఆడుకుందాము అనే చాప్టరు. ఇందులో మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సిన విషయాలు ఏమున్నాయి అని అంటే, నేను ఒక దగ్గర మెన్షన్ చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ చూపిస్తాను. నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేరే సపరేట్ నోట్స్ పెట్టుకున్నాను. సో ఆ నోట్స్లో మీకు అర్థం కాంది, ఐ మీన్ ఇలా ఉంది అని రాసి చూపించడానికి ఇంకొక నోట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. ప్రాక్టీస్ నోట్స్ మ్యాథ్స్ నాది. సో అదొకటి చూపిస్తాను నేను. ఓకే, దొరకట్లేదు. ఓకే, ఇక్కడ చెప్తాము. మెయిన్గా మనకి ఈ థర్డ్ లెసన్లో ఫస్ట్ భాజనీయత సూత్రాల గురించి మాట్లాడడం జరిగింది. సో భాజనీయత సూత్రాలు అంటే ఏమిటి అంటే, ఒక సంఖ్య మరొక సంఖ్యచే నిశ్శేషంగా భాగింపబడుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించే విధానాన్ని మనం భాజనీయత సూత్రం అని అంటారు. అర్థమైందనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య ఉంది అంటే 16 అనే ఒక సంఖ్య ఉంది. ఈ సంఖ్యను మరొక సంఖ్య ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకుందాం. 2 16 అనే నంబర్ని నిశ్శేషంగా భాగించబడుతుందా? ఎస్, భాగించబడుతుంది కదా. సో అంటే ఒక సంఖ్య మరొక సంఖ్యచే నిశ్శేషంగా భాగింపబడుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించే విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానాలే మనకు భాజనీయత సూత్రంగా చెప్పబడుతుంది. అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాము. మనకి భాజనీయత సూత్రాలు ఉంటాయి 2, 3, అదేవిధంగా 6, 9, 4, 8 ఇలా భాజనీయత సూత్రాలు ఉంటాయి. సో ఒక్కొక్క సూత్రం గురించి మనం తెలుసుకుంటూ ముందరికెళ్దాం. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా ఒక సంఖ్య ఉందనుకోండి, ఆ సంఖ్య మరొక సంఖ్యచే నిశ్శేషంగా భాగింపబడుతుందా లేదా అని మనకు సరిచూడడానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని మనం భాజనీయత సూత్రంగా చెప్పొచ్చు. అదేవిధంగా చూద్దాము. నెంబర్ 2 యొక్క భాజనీయత సూత్రం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఒక సంఖ్య ఒకట్ల స్థానంలోని అంకె 0, 2, 4, 6 అయినచో ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగింపబడుతుంది అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను చూడండి. ఎగ్జాంపుల్ 452 అని మనం ఒక సంఖ్యకి ఇట్లా తీసుకున్నట్లయితే, ఇందులో ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య 0 లేదా 2 లేదా 4 లేదా 6 ఇలా గనక సిరీస్ 6, 8 ఇలా సిరీస్ ఉంటే ఒకట్ల స్థానంలోని అంకె మనకి ఒకట్ల స్థానంలోని అంకె 0 లేదా 2 లేదా 4, 6, 8 ఇలా ఉన్నట్లయితే ఈ సంఖ్య కంప్లీట్గా 2తో డివిజబుల్ అవుతుంది. ఓకేనా. 2 యొక్క భాజనీయత సూత్రం అర్థమైంది. ఏం లేదు, ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి. అందులో ఒకట్ల స్థానంలో ఏ అంకె ఉంది మనం చూసుకోవాలి. ఏముంది, 0 ఉందా, 2 ఉందా, 4 ఉందా, 6 ఉందా, 8 ఉందా చూసుకోవాలి. ఒకవేళ ఇచ్చిన సంఖ్యల్లో ఏ ఒక్క సంఖ్య ఉన్నా కూడా ఈ ఇచ్చిన సంఖ్య 2తో డివిజబుల్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా నేర్చుకోండి కాన్సెప్ట్. నేను కూడా ఇవన్నీ నేర్చుకున్నాను. ప్లస్ మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాను. నేనేదో మీకు క్లాస్ చెప్తున్నా అట్లా ఏం కాదు. జస్ట్ నేను నేర్చుకున్నది మీతోటి డిస్కస్ చేస్తున్నాను. దీని ద్వారా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు అండ్ నాకు కూడా రివిజన్ అవుతుంది అంతే. నేనేదో మీకు క్లాసెస్ చెప్పట్లేదు. జస్ట్ ఇక్కడ మనం సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటున్నాము. ఇన్ కేస్ నేను ఫ్లోలో ఏదైనా తప్పు, ఏదైనా మిస్టేక్
తెలిస్తే మాత్రం మీరు నాకు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను కూడా ఏదైనా మిస్టేక్ రాసుకుంటే మళ్ళీ ఈ బుక్లో నేను మళ్ళీ రీనోట్ చేసుకుంటాను. అండ్ తెలుస్తుంది మనం ఎంతవరకు సబ్జెక్టు ఎంత డీప్గా నేర్చుకుంటున్నాము అనే విషయం తెలుస్తుంది. సో 2 యొక్క భాజనీయత సూత్రం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏం లేదు, ఫస్ట్ మనం ఇచ్చిన సంఖ్య చూసుకోవాలి. ఆ సంఖ్యలోని ఒక్కట్ల స్థానంలో 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 సంఖ్యలు ఉన్నట్లయితే ఆ సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది అని అర్థం. నెక్స్ట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ 3వ భాజనీయత సూత్రం. ఓకేనా, 3వ భాజనీయత ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే భాగింపబడితే ఆ సంఖ్య 3 చే నిశ్శేషంగా భాగింపబడును. ఇవన్నీ ఎక్కడో లేవు, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. టెక్స్ట్ బుక్ చూసుకుంటూ నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. మళ్ళీ ఎగ్జామ్ టైంలో ఒకసారి ఇది తిప్పేస్తే అయిపోతుంది అన్నట్టుగా నేను నోట్ చేసుకున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా టెక్స్ట్ బుక్ తీసుకోండి. టెక్స్ట్ బుక్ తీసుకొని ఇలా ఇక్కడ నేర్చుకున్న ఇక్కడ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని మీరు కూడా మళ్ళీ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మా దగ్గర టెక్స్ట్ బుక్స్ అన్నీ లేవంటే నేను మీకు ఒక యాప్ చెప్పాను. సో ఆ యాప్ గురించి ఈ వీడియోలో ఉంది, మీరు ఒకసారి సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. అక్కడ నుంచి ఈజీగా మీకు టెక్స్ట్ బుక్స్ కూడా డౌన్లోడ్ అవుతాయి. డోంట్ వరీ, ఆ విషయంలో వరీ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇప్పుడు చూద్దాము. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే నిశ్శేషంగా భాగింపబడితే ఆ సంఖ్య 3 చే భాగింపబడుతుంది. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య తీసుకోండి, ఇక్కడ 45 తీసుకుంటున్నాను. ఈ సంఖ్యలోని అంకెల మొత్తం 4 + 9 = 9. సో ఈ 9 అనేది 3 టేబుల్లో వస్తుంది. 3 3 = 9 కదా. సో ఇప్పుడు ఏంటి అర్థమైంది అనుకుంటా. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే భాగింపబడితే ఆ సంఖ్య 3 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఒక సంఖ్య తీసుకోండి, దాన్ని ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది 3 టేబుల్లో పోతుందో చూసుకోండి. సింపుల్. ఒకవేళ 3 టేబుల్లో పోతే కనుక అది 3 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఒకవేళ 3వ ఎక్కంలో పోకపోతే అది 3 చేత నిశ్శేషంగా భాగింపబడదు. సింపుల్గా అర్థం చేసుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను కొన్ని ఉదాహరణ లెక్కలు కూడా ఇక్కడ రాసుకున్నాను చూడండి. 45,986 ఈ నెంబర్ ఉంది కదా, దీన్ని ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే 32 వచ్చింది నాకు. 32 మనకి ఇక్కడ 3 టేబుల్లో పోదు కాబట్టి ఇది 3 చేత డివైజబుల్ కాదు. నెక్స్ట్ ఇది ఒక సంఖ్య తీసుకున్నాను. సో దీన్ని కూడా మనం మొత్తం జమ్ చేయాలి. అంటే ఇందులో ఉన్న సంఖ్యలన్నింటినీ తీసుకొని ప్లస్ చేస్తే మనకి 21 వచ్చింది. సో 21 అనేది 3 టేబుల్లో ఉంటుంది మనకి. 3 7 21. సో 3 చేత ఈ నంబర్ 36,129 అనే నెంబర్ నిశ్శేషంగా భాగింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ 6 యొక్క భాజనీయత సూత్రం చూద్దాము. 2, 3లచే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలన్నీ మనకు 6 చేత నిశ్శేషంగా భాగింపబడతాయి. ఏమంటున్నాడు ఇక్కడ? 2 చేత మరియు 3 చేత నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలన్నీ 6 చేత నిశ్శేషంగా భాగింపబడతాయి. సింపుల్గా మీకు తెలుసు కదా రూలు. 2 చేత భాగింపబడాలంటే ఫస్ట్ మనకు ఒకట్ల స్థానంలో 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 ఉండాలి. అప్పుడు మనకు అది 2 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. మరి 3 చేత నిశ్శేషంగా భాగింపబడాలంటే ఇచ్చిన సంఖ్యలోని ఎన్ని అంకెలు ఉన్నాయో ఆ అంకెలన్నింటినీ మనం ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే వచ్చిన నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ 3 టేబుల్లో పోతుందా పోలేదా అనేది మనం చూసుకొని సర్చ్ చేసుకోవాలన్నట్టు. ఈ 2 టేబుల్స్లలో పోతే గనక అది మనకు 6 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సింపుల్, ఏం లేదు. మనం చిన్న చిన్న ఉదాహరణల ద్వారా నేర్చుకున్నాం. ఎవరైతే మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం, అందుకే సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నంబర్ తీసుకున్నాం మనం, 7,224 తీసుకున్నాం. ఇందులో ఫస్ట్ ఒకట్ల స్థానంలో మనకి ఏముంది? 4 ఉంది కాబట్టి ఇది 2 చేత డివైజబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నిటిని ప్లస్ చేద్దాం. 7 + 2 9, 9 + 2 11, 11 + 4 15. సో 15 అనేది మనకి 3 5 15 వస్తుంది. 3 టేబుల్లో పోతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఇచ్చిన సంఖ్య మనకి 6 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఓకేనా? ఇక్కడ ఒక రూల్ ఇచ్చారు చూడండి. 6 చే భాగింపబడి 2, 3లచే భాగింపబడే నా సంఖ్యలు లేవు. అంటే ఏం లేదు. 6 చే భాగింపబడదంటే అది 2, 3ల చేత కూడా భాగింపబడదు అని అర్థం. వాటి రెండింటితో డివైజబుల్ అయితే దీంతో 6 తోటి కూడా డివైజబుల్ అవుతుంది. అంతే, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9 యొక్క భాజనీయత సూత్రం గురించి మాట్లాడదాము. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం సేమ్, ఇది కూడా మనం డివిజబుల్ రూల్ 3 ఎట్లా చేసినామో సేమ్ ఇది కూడా అంతే. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే నిశ్శేషంగా భాగింపబడితే ఆ సంఖ్య 9 చే భాగింపబడుతుంది. సింపుల్. ఇప్పుడు ఒక సంఖ్యను తీసుకున్నాం, దీన్ని ప్లస్ చేస్తే మనకు 27 వచ్చింది. ఈ 27 అనేది 9 టేబుల్లో పోతుంది. సో 9 3 = 27. సో ఈ నంబర్, ఏ నంబర్? 9,846 అనే నంబర్ మనకి
9 చేత డివైజబుల్ అవుతుంది. ఏం లేదు, దీన్ని ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే వచ్చిన రిజల్ట్ 9 టేబుల్లో పోతుందా పోదా చెక్ చేసుకోండి. ఒకవేళ పోతే 9 తోటి డివైజబుల్ అవుతుంది, పోకపోతే 9 తోటి నాట్ డివైజబుల్. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 5 యొక్క భాజనీయత సూత్రం గురించి మాట్లాడదాము. ఒకట్ల స్థానంలో మనకి 0 లేదా 5 ఉంటే ఆ సంఖ్యలన్నీ 5చే సింపుల్. వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది చాలా సింపుల్. ఒకట్ల స్థానంలో 0 ఉండాలి లేదా 5 ఉండాలి. ఇలా ఉన్న అంకె ఏదైనా సరే మనకి 5 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాను చూడండి. 525 అండ్ 525. ఇక్కడ మనకు ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి 5 చేత డివైజబుల్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇది 2 చేత కూడా డివైజబుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5 చేత భాగింపబడుతుంది. ఒకట్ల స్థానంలో 0 అండ్ 5 ఉందనుకోండి, సింపుల్గా అది 5 యొక్క భాజనీయత సూత్రం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి 10 యొక్క భాజనీయత సూత్రం గురించి మాట్లాడాడు. ఒకట్ల స్థానంలో 0 ఉంటే ఏం లేదు రూల్, అది 0 లేదా 5. 10కి మాత్రం ఓన్లీ ఒక 0నే రూల్. ఒకట్ల స్థానంలో 0 ఉంటే 10 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. అండ్ ఈ సంఖ్య 2, 5లచే కూడా భాగింపబడతాయి. ఇక్కడ రూల్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనము. ఇట్లా మనకి 6 ఇచ్చాడు. 6 డివైజబుల్ రూల్ 2, 3లచే భాగింపబడితే అది మనకు 6 చేత భాగింపబడుతుంది. ఒకవేళ అది 2 చేత 5 చేత భాగింపబడితే అది 10 చేత కూడా భాగింపబడుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 10 భాజనీయత సూత్రం ఏంటిది? ఒకట్ల స్థానంలో మనకి 0 ఉండాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ కూడా రాసుకున్నాను చూడండి. ఒకట్ల స్థానంలో 0 ఉందంటే ఇది 5 చేత డివిజిబుల్ అవుతుంది అండ్ 2 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు రూల్ చెప్పుకున్నాము, ఒకట్ల స్థానంలో 0 ఉంటే అది 10 యొక్క భాజనీయత సూత్రం అని. ఇక్కడికి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి చెప్తేనే ఏది రాదు కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయక టెట్లో తక్కువ స్కోర్ చేస్తున్నామని నా ఫీలింగ్. అంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ రివిజన్ ఇది లేక తక్కువ స్కోర్ వస్తుంది అంతే. మనం కూడా కరెక్ట్ ప్లానింగ్ చేసుకొని కరెక్ట్గా రివిజన్ అండ్ ప్రాక్టీస్ టెస్టులు రాస్తే డెఫినెట్గా మనకు కూడా మంచి స్కోర్ వస్తుందని నా అభిప్రాయం. సో 10 యొక్క భాజనీయత సూత్రం నెక్స్ట్ చూసాము. 10 యొక్క భాజనీయత సూత్రాలను గురించి కూడా మనం మాట్లాడాము. ఇక్కడ మనకి అభ్యాసం 3.1 ఇచ్చాడు. ఇందులో కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఈజీగా చేయగలుగుతారు. 2, 3, 6లచే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలు. నేను చెప్పాను కదా, 2 చేత భాగింపబడాలంటే ఒకట్ల స్థానంలో మనకి 0, 2, 4, 6, 8 నెంబర్స్ ఉండాలి. అండ్ 3 చేత అంటే ఏం లేదు, ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం చేసి ఆ వచ్చిన రిజల్ట్ని 3 టేబుల్లో పోతుందా పోదా చూసుకోండి. అప్పుడు ఈ 2 టేబుల్స్లో గనక పోతే అది 6 టేబుల్లో కూడా పోతుంది. ఇందాక మనం చూసినవే, మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ పైననే అభ్యాసంలో క్వశ్చన్స్ అడిగారు. సో అభ్యాసంలో క్వశ్చన్స్ అడిగారు అంటే అవి మనకి ప్రాక్టీస్ అనమాట. సో మనం ఏం చేయాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. అదే. సో ఇక ఈ అభ్యాసం నేను స్కిప్ చేస్తున్నా. సేమ్ ఈ ఎక్సర్సైజ్లో కంప్లీట్గా మనకి ఏ టేబుల్లో భాజనీయత సూత్రాలు ఎలా డివైజబుల్ అవుతాయి అనేదే ఇచ్చాడు. ఇది మీరు ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మొత్తం అభ్యాసం 3.1 ఎక్సర్సైజ్ 3.1 కంప్లీట్గా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు, ఇది చూద్దామా ఒకసారి. 3, 4, 5 అంకెలను ఉపయోగించి రాయవీలకు 2 అంకెల సంఖ్యలను రాయండి. ఆ సంఖ్యలు 2, 3, 5, 6 అండ్ 9లచే నిశ్శేషంగా భాగింపబడుతున్నాయా? చూడండి, ఇక్కడ అన్ని డివైజబుల్ రూల్స్. 2 తోటి అంటే ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఉండాలి. 3 అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం చేయాలి. 5 అంటే 0 లేదా 5 ఉండాలి. 6 అంటే 2 తోటి 3 తోటి డివైజబుల్ అయితే 6 తోటి కూడా డివైజబుల్ అవుతుంది. 9 అంటే ఇచ్చిన అంకెలోని మొత్తాన్ని ప్లస్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది 9 టేబుల్లో పోతుందా పోదా చూసుకోవాలి. సో ఇదన్నమాట కాన్సెప్ట్. అండ్ 3, 4 అంకెలను ఉపయోగించి రాయవీలకు 2 అంకెల సంఖ్యలు అన్నాడు. 2 అంకెల సంఖ్యలు అంటే ఈ కాన్సెప్ట్ మనం అక్కడ నెంబర్ సిస్టంలో ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం కదా. సో 2 అంకెల సంఖ్యలు అని అంటే ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు, 3, 4, 5 ఇచ్చాడు. రాయవీలకు 2 అంకెలు అన్నాడు కాబట్టి 2 డాషెస్ పెట్టుకొని మనకి ఇక్కడ అంకెల పునరావృతం కాకుండా అనేది ఆ ప్రాబ్లం చెప్పుకున్నాం కదా, సేమ్ ఇది అలాంటిదే అన్నమాట. సో ఇక్కడ ఒకట్ల స్థానంలో 3 ఛాన్సెస్ రాయొచ్చు. మనకి ఇక్కడ రూల్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి. అండ్ 10ల స్థానంలో కూడా 3 ఛాన్సెస్ రాసుకోవచ్చు. సో 3, 3 is 9. మనకి కంప్లీట్గా 2 అంకెలు 9 రాయొచ్చు. ఈ 3ని యూజ్ చేస్తూ 9 నెంబర్స్ రాయొచ్చు. సో 9లో నేను ఒక 2 నెంబర్స్ ఏంటి 34 and 45గా తీసుకుందాము.
రాయొచ్చు కదా, 34 అండ్ 45 అండ్ 54 ఇట్లా 9 నంబర్స్ రాయొచ్చు. అందులో 34 ఫస్ట్ ఇట్లా 34ను ఇది 2 తోటి డివైజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. 3 తోటి కావాలంటే 3 + 4 చేయాలి 7. సో 3 టేబుల్లో 7 రాదు, సో డివిజబుల్ కాదు. నెక్స్ట్ 5 టేబుల్లో డివిజబుల్ కావాలంటే ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉండాలి. సో లేదు కాబట్టి ఇది డివైజబుల్ కాదు. నెక్స్ట్ 6 తోటి కావాలి అని అంటే 2 చేత కావాలి, 3 చేత కావాలి. ఇక్కడ 2 చేత అయింది, 3 చేత కాలేదు కాబట్టి 6 డివైజబుల్ రూల్ కూడా పాటించదు. నెక్స్ట్ 9, సో ప్లస్ చేయాలి. 3 + 4 ఇక్కడ 7. ఇక్కడ చూడండి ఇది అసలు డివైజబుల్ కాదు కదా, దీనికంటే ఇది చిన్నగా ఉన్నది కాబట్టి అది పోదు. ఇట్లా ఈ 9 అంకెలను తీసుకొని మనకి ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ వీళ్ళకి అర్థమైందా లేదా అనేది చూస్తున్నాడు. దీంతో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనం ఫామ్ చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. కొంచెం ఇవి ఇంపార్టెంట్ అనిపించినవి చెప్తున్నాను. ఈ కింద ఇవ్వబడిన సంఖ్యలలో ఖాళీ స్థలంలో నింపబడే అంకెతో ఏర్పడిన సంఖ్య 3చే భాగింపబడేటట్టుగా గరిష్ట లేదా కనిష్ట విలువ కలిగిన అంకెలతో పూరించండి. ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాడు మనకి, ఇక్కడ ఇంకొక నంబర్ ఉంటుంది. ఆ నంబరు గరిష్టంగా ఏది రాయొచ్చు అండ్ కనిష్టంగా ఏది రాయొచ్చు. పెద్ద అంకె అంటే డిజిట్ నంబర్ 0 to 9 వరకు పెద్ద అంకె ఏదైతే పెద్ద అంకె అయితే ఏం రాయాలి, చిన్న అంకె ఏది రాయగలం అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు మనం ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 పెట్టినాం. 0 పెడితే ఇక్కడ ఇవన్నిటిని మనం ప్లేస్ చేస్తే ఇప్పుడు ఈ సంఖ్య 3 చేత నిశ్శేషంగా భాగింపబడిందా లేదా అనేది చూడాలి. అంటే ఏ పెద్ద అంకె కలిపితే ఈ ఇచ్చిన సంఖ్య 3 చేత భాగింపబడుతుందా, లేదా ఏ చిన్న అంకె ఈ సంఖ్యకి యాడ్ చేస్తే మనకి ఇచ్చిన సంఖ్య 3 తోటి డివైజిబుల్ అవుతుందా కాదా అనేది చూడాలి. మీకు అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ నేను ఇప్పుడు ఇక్కడ క్లారిఫై చేస్తాను. చూడండి 6 + 7 + 2 + 4 మనకి ఎంత కంప్లీట్గా టోటల్ 19 వస్తుంది. 6 + 7 13, 13 + 2 15, 15 + 4 మనకి 19. సో 19కి మనం 2 యాడ్ చేసామనుకోండి 21 వస్తుంది. సో 21 3 టేబుల్లో పోతుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ 2 యాడ్ చేస్తే 21 వస్తుంది. 21 వస్తే 3 7 21 అంటే ఇది 3 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఎప్పుడు ఇది మనం 2 యాడ్ చేసినప్పుడు. అట్లనే మీరు 0 యాడ్ చేయండి, 1 యాడ్ చేయండి, ఒకసారి 2 యాడ్ చేయండి, 3 4 5 6 అట్లా మనం గరిష్టంగా ఏ అంకెని ఇక్కడ యాడ్ చేయొచ్చు. చూడండి గరిష్టంగా నేను ఇక్కడ 8ని యాడ్ చేసిన. 6 + 7 13, 13 + 2 15, 15 + 4 19కి ఇక్కడ గరిష్టంగా 8 యాడ్ చేశాను. సో ఇక్కడ 27 వచ్చింది. 3 టేబుల్లో 3 9s 27, ఇది లాస్ట్ నెంబర్. 9 కూడా ఒకసారి యాడ్ చేయండి. ఒకవేళ 9 యాడ్ చేస్తే ఏమవుతుంది, 19కి 9 యాడ్ చేస్తే 28 ఎస్ 28. 3 టేబుల్లో 28 వస్తుందా, 3 9s 27, ఇక్కడికి లాస్ట్ 3 10s మళ్ళీ 30 అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ గరిష్టంగా 8 తీసుకున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మనకి ఖాళీ ఇచ్చి ఇక్కడ ఏ కనిష్ట అంకె కలిపితే ఏ గరిష్ట అంకె కలిపితే ఇచ్చిన రిజల్ట్ 3 చేత భాగింపబడుతుందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం 0 నుంచి 9 వరకు తీసుకొని మనం ఒక్కొక్క నెంబర్లో సరి చూసుకుంటూ చేస్తే కూడా ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుందని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ ఇట్లాంటిది ఇంకొకటి ఇచ్చాడు, సో మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదు, ఇచ్చిన ఈ సంఖ్యకు మనం అంకెలు యాడ్ చేయాలి. 0 నుంచి 9 వరకు ఏ అంకె గరిష్టంగా ఏ అంకెను కనిష్టంగా ఏ అంకెను యాడ్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది 3 టేబుల్లో పోయిందా లేదా, డివైజబుల్ అయిందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడి వరకు అయితే మనకి ఇలా ఉంది కాన్సెప్ట్. మనం ఇప్పుడు ఈ వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి ఈ వీడియోలో మనం 3rd చాప్టర్ నుంచి భాజనీయత సూత్రాలు, అదేవిధంగా వాటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి నేర్చుకున్నాము. నెక్స్ట్ మనం కారణాంకాలు ఫ్యాక్టర్స్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. ఓకేనా, ఫ్యాక్టర్స్ నేను ఆల్రెడీ రాశాను. కంప్లీట్గా కాన్సెప్ట్స్ చెప్పుకుంటూ ముందటికి వెళ్దాము, నేర్చుకుందాము, చిన్నగా నేర్చుకుందాము. చిన్నగా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనకి డెఫినెట్గా పక్కా వస్తాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఫ్యాక్టర్స్ గురించి డిస్కషన్ చేద్దాము. ఫ్యాక్టర్స్, ప్రైమ్ నెంబర్స్, కంపోజిట్ నెంబర్స్, అదేవిధంగా మనకి పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, అదేవిధంగా కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, ఇవన్నీ మనం మాట్లాడదాము. చాలా సింపుల్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ప్రధాన కారణాంక విభజన, ఇంకా ఏమున్నాయి, సామాన్య కారణాంకాలు అంటే ఏంటి, గరిష్ట సామాన్య కారణాంకం అదే HCF,
లేదా జీసీడీ అని పిలుస్తాం కదా అది. నెక్స్ట్ ఇంకా ఏం కాన్సెప్ట్ ఉన్నాయి? నెక్స్ట్ సామాన్య గుణిజాలు, మల్టిపుల్స్ అంటాం కదా. సో మల్టిపుల్స్, అదేవిధంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడము, ఇవన్నీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ముందుకెళ్దాము. ఈ చాప్టర్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా కంప్లీట్ చేసుకొని ఇంకా చకచకా ముందుకెళ్ళిపోదాము. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి ఈ క్లాస్ రీచ్ అవుతుంది, మనం డిస్కషన్ చేసిన క్లాస్. ఓకేనా? అందరూ యూజ్ చేసుకుందాము. Let's learn together and let's grow together. Thank you for watching. Please subscribe to our channel. Bye bye.